ప్రత్తిలో తలమాడు తెగులు మరియు యాజమాన్య పద్ధతులు. ఈ తలమాడు తెగులు అనేది ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా ప్రతి పైరులో ఆశించడం జరుగుతుంటుంది. మరి ఈ తలమాడు తెగులును సరైన సమయంలో మనం గుర్తించి సరైన యాజమాన్య పద్ధతులు మనం అనుసరించలేకపోతే పంట మీద చాలా ప్రభావం చూపేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ తలమాడు తెగులు ఆశించిన మొక్కకు ఎలాంటి పూత రాదు కాబట్టి దిగుబడుల మీద చాలా ప్రభావం చూపేదానికి అవకాశం ఉంటుంది. మొదటగా ఈ తలమాడు తెగులు అనేది పంట వేసిన తొలి దశల్లోనే ఎక్కువగా వ్యాప్తి అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ తలమాడు తెగులు అనేది వైరస్ తెగులు కాబట్టి ఈ వైరస్ అనేది ఒక మొక్క నుంచి మరో మొక్కకు ఈ తామర పురుగుల ద్వారా, ఏదైతే రసం పీల్చే పురుగు అని చెప్పుకుంటున్నామో, ఈ తామర పురుగుల ద్వారా ఒక పరిధిలో ఒక మొక్క నుంచి మొక్కకు వ్యాప్తి అనేది జరుగుతూ ఉంటుంది. ఈ తామర పురుగుల పిల్ల పురుగులు, అలాగే పెద్ద పురుగులు లేదా ఆకు అడుగు భాగాన్ని చేరి రసం పీలుస్తూ ఉంటాయన్నమాట. సో ఇలాగా వైరస్ సోకిన మొక్కల్లో కొమ్మల చివరి ఆకులు ఏముందంటే కొద్దిగా పసుపు రంగానికి మారినట్టు ఉంటాయి. అవి చిన్నవిగా ఉంటాయి ఆకులు కూడా. అలాగే గోధుమ రంగు చారలు ఆకుల మీద ఎక్కువగా గమనించడం జరుగుతుంటుంది. అలాగే ఆకులు కూడా వంకరలుగా తిరిగి ఉన్నట్లు ఉంటాయి. ఆ వంకలు తిరిగినవి కూడా కొంచెం ముడతలాగా వచ్చేసి ఎండిపోవడం కూడా జరిగిపోతుంటుంది. ఆ ఆకు కూడా మనం పట్టుకొని చూసినట్టయితే చాలా పెలుసుకు బారిపోయినట్టు ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకు ఈ తలమాడు తెగులు యొక్క లోప లక్షణాలుగా గుర్తించుకోవచ్చు. అలాగే కొత్త చిగురు రాదు. ఎప్పుడైతే మన తలమాడు తెగులు మనకు మొక్కకు వ్యాప్తి అనేది జరిగిందో ఆ మొక్కకు ఏంటంటే కొత్త చిగురు సరిగా ఉండదు, అలాగే సరిగా పూత రాదు. తద్వారా ఏమవుతుందంటే మన దిగుబడుల మీద చాలా ప్రభావం చూపేదానికి అవకాశం ఉంటుంది. మరి ఈ తలమాడు తెగులను అంటే వైరస్ తెగులు కాబట్టి సరైన సమయంలో మనం నిర్ధారించుకొని మన యాజమాన్య పద్ధతులు చేపట్టకపోతే కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి యాజమాన్య పద్ధతుల్లో మనం గమనించినట్లయితే ఒకటి ఏంటంటే విత్తన శుద్ధి అనేది చాలా ముఖ్యమైనది. మనకు మార్కెట్లో దొరికే ఈ కార్బోసల్ఫిరాన్ అనే మందు కూడా ఉంది. అది కూడా ఒక కిలో విత్తనానికి దాదాపు 30 నుంచి 40 గ్రాములు కార్బోసల్ఫిరాన్ మందుతో విత్తనం చేసుకున్నా కూడా రసం పీల్చే పురుగు చాలా వరకు రాదు. ఇది ఒక పద్ధతి. అలాగే మనకు ఈ ఎక్కడైతే ఈ తామర పురుగుల సమస్య ఏమందంటే ముఖ్యంగా ఎక్కువగా పంట లేనప్పుడు గడ్డి మొక్కల మీద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ గడ్డి మొక్కలు ఏమంటే మనం పొలం చుట్టూ లేకుండా చూసుకోవాలి. ఇలాంటి కలుపులన్నీ కూడా ఇది వయ్యారివామ కానివ్వండి, గడ్డి జామంతి కానివ్వండి, అలాగే ఉత్తరేణి కానివ్వండి, కలుపులు లేకుండా చూసుకుంటే చాలా వరకు తలమాడు తెగులు సమస్య చాలా వరకు రాకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఈ తలమాడు తెగులు అనేది మనకు తామర పురుగుల ద్వారా వ్యాప్తి అనేది చెందుతుంది. కాబట్టి వాటి నివారణకి మొదటగా మనం వాడుకోవాల్సిందంటే వేప నూనె ఒకటి వాడుకోవాల్సింది ఉంటుంది. ఒక ఎకరానికి 1 లీటర్ చొప్పున వేప నూనె పిచికారి చేసినట్లయితే చాలా వరకు ఈ తామర పురుగుల సమస్యను చాలా వరకు కంట్రోల్ చేసేదానికి అవకాశం ఉంటుంది. అలాగే సమగ్ర సస్యరక్షణ పద్ధతుల్లో మనకు జిగురట్టలు పెట్టుకోవడం కూడా ఒకటి మనం చెప్తూ ఉంటాము. సో ఆ జిగురట్టలు అంటే నీలి రంగు తామర పురుగులకు అయితే నీలి రంగుల జిగురట్టలు వాడుతాము. అలాగే తెల్లదోమకైతే పసుపు రంగు జిగురట్టలు వాడుతుంటాం. కాబట్టి ఇక్కడ మనకు తామర పురుగు సమస్య కాబట్టి ఈ తామర పురుగు సమస్య కోసం నీలిరంగు జిగురట్టలు ఎకరానికి ఒక 20 నుంచి 30 జిగురట్టలు పెట్టుకున్నట్లయితే వాటి సంఖ్యను తగ్గించుకోవచ్చు. తద్వారా ఏమిటంటే ఈ వైరస్ తెగులు అనేది వ్యాప్తి అనేది చాలా వరకు కంట్రోల్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక పద్ధతి. చివరి అస్త్రంగా మనము పైపాటుగా పిచికారి చేసే మందులైనటువంటి మోనోక్రోటోపాస్ కానివ్వండి. ఈ మోనోక్రోటోపాస్ అయితే 1 లీటర్ నీటికి 1.5 మిల్లీలీటర్ల మందు కలుపుకోవచ్చు. లేదా ఎస్పేట్ వచ్చేసరికి 1.5 గ్రాములు ఎస్పేట్ కానివ్వండి, లేదా ప్రిప్రోనిల్ మార్కెట్లో రీజెంట్ రూపంలో దొరుకుతుంటుంది, అది 2 మిల్లీలీటర్ల మందు కానివ్వండి. అలాగే ఇమిడాక్లోరోఫిడ్ కాన్ఫిడార్ అంటాము, అది ఒక 0.4 ml కానివ్వండి. అలాగే ఎస్టామోఫ్రైడ్ కూడా మనకు 0.2 గ్రామ్స్ 1 లీటర్ నీటి కలుపుకొని మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ మందులు ఏదైతే మందులు చెప్పుకున్నామో అవన్నీ కూడా ఒకటే మందు కంటిన్యూగా కాకుండా మార్చి ఇలాగా 2-3 సార్లు మనం పిచికారి చేసుకున్న ఎడల ఈ తామర పురుగుల సమస్యను కంట్రోల్ చేసుకోవచ్చు. తద్వారా ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనకు ఈ తలమాడు తెగుల సమస్యను, వైరస్ తెగుల సమస్యను కూడా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది.